ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా దీపావళి పండగ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు. ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండగ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి సంపూర్ణంగా అందరిపైనను ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ధనాన్ని ఇచ్చేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ప్రసరించాలని, ఎవరైతే ఏ వృత్తులలో ఉన్నారో వారందరికీ విజయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం, ఆశీర్వదించమని కోరుకుందాం. 16/10/2025 నుండి 31/10/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, తులారాశిలో త్రిగ్రహ సంచార స్థితి, రవి, కుజుడు మరియు బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో తులారాశిలో సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు, అర్ధాష్టమని సంచార స్థితి దోషం ఉన్నప్పుడు దీపావళి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, ఐశ్వర్యాన్ని, ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు ఉండడం వల్ల అన్నదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, సన్నిహితులతో చాలా సమన్వయం అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు మొదటిసారి వస్తున్న దీపావళి పండుగ సందర్భంగా యంత్రాలతో, ఆయుధాలతో, కిచెన్లో, డబ్బు లావాదేవీలలో, ప్రయాణాలలో చాలా జాగ్రత్త అవసరం. అనొద్దు, అనిపించుకోవద్దు. అనేక రకాలమైనటువంటి శత్రువులు మీ చుట్టూ పొంచి ఉన్నారు. మీరు డబ్బులు ఇస్తున్నంత వరకు ఏం మాట్లాడారు. మీరు డబ్బులు ఇవ్వడం ఆపేస్తే, లేదంటే ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే వారు మీ పైన ముప్పేట్టు తాడ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు అని చెప్పి కూడా ఆ విషయం మీకు తెలుసు. కానీ సమయ సందర్భాలను బట్టి మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సప్తమంలో గురువు. విదేశాల్లో ఉండబడిన వారు, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నవారు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వారు అందరూ కూడా ఆధ్యాత్మిక చింతన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో కేతు. మీ దగ్గర ధనం, సమయం ఉన్నంత వరకు అందరూ మిమ్మల్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. మీకు అవసరం వస్తే ఎవరూ మీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా లేరు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు. స్థిరాస్తులు, చరాస్తులు, ప్రమోషను మీ యొక్క స్వయం కృషితో సాధించబోతున్నారు. ఏకాదశంలో బుధాదిత్య రాజయోగం కుజుడు ఉండడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, పెట్టుబడిలో అనంతమైన ఐశ్వర్యము, ఆనందము ఈ ధనుసు రాశి వారి సొంతం కాబోతుంది. ఇలాంటి కాల సమయంలో దీపావళి అమావాస్య సందర్భంగా అమ్మవారికి కూష్మాండ కుబేర దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, అమ్మవారికి బంగారు వర్ణము కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేసుకోవడం, సువర్ణ ఆభరణాలతో లక్ష్మీదేవికి అర్చన చేసుకోవడం, శనగపప్పుతో కూడుకున్న నైవేద్యాన్ని ఏర్పాటు చేయడం, పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలతో అనేక మందికి వాయనతాంబూలాన్ని ఇవ్వడం వలన సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం, ఆనందంకి ధనుసు రాశి వారు కేంద్ర బిందువులు కాబోతున్నారు అని చెప్పి గమనించాలి. మనము ఈ ధనత్రయోదశి,
నరక చతుర్థి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులోనూ అమితంగా పొందగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము ఆదివారము, సోమవారము, మంగళవారం రోజున మనకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మంగళవారం రోజున దీపావళి అమావాస్య అయింది కనుక అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండగలగాలి అన్నట్లయితే ఈ యొక్క వృక్షదేవతను మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క కల్పవృక్షము అంటారు. ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఇంట్లో మనం ఉంచుకున్నట్లయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, బయట ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం, సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి కల్పవృక్ష మహాలక్ష్మి స్వరూపంగా భావించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండుగ రోజున పూజామందిరంలో ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఉంచుకొని పూజ చేసుకొని గృహంలో ఉంచుకోవడం వలన సకల గ్రహదోషము తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ వరాలిచ్చేటువంటి వరలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి కల్పవృక్ష దేవతను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుదాం. ఈ కల్పవృక్ష దేవత కావాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రామాలు పంపించినట్లయితే పూజ చేయించి ఈ యొక్క కల్పవృక్ష దేవతను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ను సంప్రదించగలరు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అదృష్టాన్ని ముందే తెలుసుకుందాం, అవరోధాలని అధిగమించే ప్రయత్నం చేద్దాము అనేటువంటిది చిన్న విన్నపం. కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ వరాలిచ్చేటువంటి వరమహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం మహాలక్ష్మీదేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.